మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల కొమరంభీం జిల్లాలో పేపర్ మిల్ యాజమాన్యానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు వివాదం అనేది చెలరేగిందని చెప్పవచ్చు. అడ్డుగా ఉన్న గోడను తొలగించినందుకు మున్సిపల్ అధికారుల మీద పేపర్ మిల్ వారు కొంత వివాదం ముదిరి వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకుని ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఫిర్యాదు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాజనార్ పట్టణంలో ఎస్పీఎం పేపర్ మిల్ యాజమాన్యం వర్సెస్ మున్సిపల్ అధికారులు అన్న చందంగా మారింది. వీటి మధ్యకు సంబంధించి రహదారికి అడ్డుగా నిర్మించినటువంటి గోడలను తొలగింపే దీనికి వివాదానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య జరిగినటువంటి వివాదాస్పద తొలగింపుకు సంబంధించి ఒకరిపై ఒకరు వివాదం అనేది కాస్త ముదిరిపోయి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఫిర్యాదు చేసుకునేంత వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాజనార్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన మూల మలుపు వద్ద ఇటు రైల్వే స్టేషన్ కి కానీ ఇటు పట్టణానికి కానీ మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో రహదారికి అడ్డుగా ఎస్పీఎం పేపర్ మిల్ యాజమాన్యం జేకే యాజమాన్యం సంబంధించి ఇటు అడ్డుగా గోడలు నిర్మించారు. మరి ఇందుకు ఒక్క చోట కాదు సుమారు మూడు చోట్ల ఈ గోడలు అడ్డుగా నిర్మించడం వల్ల పట్టణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే ఏళ్ల తరబడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు కూడా ప్రజలు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయడంతో కూడా వారు కనీసం చూసి చూడనట్టుగా వివరించినటువంటి పరిస్థితి. నేడు మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారులు మొన్న జరిగినటువంటి సోమవారం ఉదయం నుంచి కూడా ఇటు అడ్డుగా ఉన్నటువంటి గోడలను తొలగింపు ప్రక్రియ చేపట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి తొలగింపు ప్రక్రియ రాత్రి వరకు కూడా కొనసాగింది. ఈ తొలగించి అడ్డుగా ఉన్నటువంటి గోడలు తొలగించి రహదారిని ఇటు రాకపోకలకు ఇబ్బందికరంగా లేకున్నటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఇటు మున్సిపల్ కమిషనర్ అంజయ్ ఆధ్వర్యంలో తొలగిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు ఎస్పీఎం యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మిశ్రాతో పాటు సతీష్ రమేష్ రావులు వచ్చి ఇక్కడ అడ్డుకున్నారంటూ వాటికి విధులకు కూడా ఆటంకం కలిగించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. మరి ఈ క్రమంలోనే అడ్డుగోడలు తొలగించవద్దు అంటూ జిల్లా కలెక్టర్ను సంప్రదించడంతో వారు కొంత గడువు కావాలని కోరారు. మరి ఈ క్రమంలోనే వారు 2 రోజుల గడువు యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఈ నేపథ్యంలో నిన్న ఇటు మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బందిపై అటు లారీ యజమానులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కిషోర్ బాబు పై కూడా ఎస్పీఎం యాజమాన్యం సంబంధించిన ప్రతినిధులు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు సంబంధించిన ఇబ్బంది కలిగించారంటే తమ ఆస్తులను ధ్వంసం చేశారంటే వాళ్ళు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ అజయ్తో పాటు పాలకవర్గ సభ్యులు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వీరందరూ సమావేశమై మరి ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంతర్గతంగా చర్చలు జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా విషయం తెలుసుకొని ఇటు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకొని వారితోటి సంప్రదింపులు జరిపి చర్చలు జరిపిన అనంతరం తన విధులకు ఆటంకం కలిగినటువంటి యాజమాన్యాన్ని పైన కూడా తాను కూడా ఫిర్యాదు చేస్తానంటూ మున్సిపల్ కమిషనర్ అంజయ్య నిన్న రాత్రి కాజనార్ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇటు తనని గులం పేరుతో దూషించడమే కాకుండా ఇటు విధులకు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో విధులకు ఆటంకం కలిగించాడంటూ మీ ఇల్లు యాజమాన్యం సంబంధించినటువంటి మిశ్రాతో పాటు గిరి సతీష్ రమేష్ రావులపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరు వర్గాలపై ఇచ్చినటువంటి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసినట్టు పట్టణ సిఐ శంకరయ్య తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా గత ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇటు రైల్వే స్టేషన్ నుంచి ఇటు పట్టణానికి రాకపోకలు సాగించాలంటే అడ్డుగా ఉన్నటువంటి గోడలు తొలగడంతో ఇటు ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద కావచ్చు ఇటు బాలభారతి పాఠశాలకు సంబంధించినటువంటి రహదారికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కావచ్చు 3 చోట్ల తొలగించినటువంటి అడ్డుగోడలు తొలగిపోవడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఏళ్ల తరబడి నెలకొన్నటువంటి సమస్యను ఇప్పుడు పరిష్కారం కావడంతో ఇటు సంతోషంగా రాకపోకలు సాగించడమే కాకుండా ఇటు రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా కూడా సుమారు 3 కిలోమీటర్ల పాటు పొడవున చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇటు మార్కెట్ కు వెళ్లాలన్నా కూడా ఇటు పట్టణానికి ప్రధాన బస్టాండ్ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా రైల్వే స్టేషన్ కి రావాలన్నా కూడా మధ్యన ఉన్నటువంటి రహదారిని ఆనుకుని జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను ఇటు తొలగించిన క్రమంలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరుణ్, అంటే ఈ విషయం మొత్తం మీద కూడా అంటే అడ్డుగోళం తొలగించడంలో రాజకీయ నాయకులు జోక్యం ఉన్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా? ప్రస్తుతం అయితే రాజకీయ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి తొలగించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటు స్థానికంగా ఉన్న సిరిపూర్ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రజల ఇబ్బందులు తొలగించినటువంటి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా కూడా
ప్రజలకు ఇబ్బందులు తొలగనంత వరకు తాము వాటిపై పోరాటం చేస్తామని తెలిపినటువంటి పరిస్థితి. మరి మున్సిపల్ సిబ్బంది కూడా వారు మద్దతు కూడా తెలపడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మున్సిపల్ సిబ్బందిపై ఎస్పీఎం యాజమాన్యం పెట్టినటువంటి కేసులకు సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు పలువురు. మరి దీనికి సంబంధించి వారి మొండి వైఖరిని యాజమాన్యం ఏదైతే మున్సిపల్ సిబ్బందిపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ కూడా చేయడం జరిగింది. వాడు మొండి వైఖరి విడనాడి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ఇటు కార్మికులతో పాటు కాలనీ వాసులకు కూడా ఇబ్బందికరమైనటువంటి కవ్వింపు చర్యలు సామరస్యంగా సమన్వయం చేసుకొని ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి విషయం తెలుసుకున్నటువంటి ఎస్పీఎం యాజమాన్యానికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నాయో యాజమాన్యానికి సంబంధించినటువంటి 4 కంపెనీలకు సంబంధించినటువంటి వినోద్ దుబే అనేటువంటి ఒక ముఖ్య ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వచ్చి విషయానికి సంబంధించి రాజీ కుదిర్చే దిశగా కూడా చర్యలు జరుపుతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం. మరి దానికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో రాజీ మార్గానికి సంబంధించి ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తున్నటువంటి ఘటన పైన కూడా వీరు ఫిర్యాదుకు సంబంధించి వెనక్కి తీసుకునే విధంగా సామరస్యమైన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అనేది రాత్రి వరకు కూడా కొలిక్కి వచ్చేటువంటి